హాయ్ అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కేజీ వాష్ చేసిన చికెన్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. బాయిల్ అయిన తర్వాత చికెన్ సపరేట్ తీసుకొని అదే ప్యాన్లో 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పెప్పర్, బిర్యానీ లీవ్స్, మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ చిల్లీ పౌడర్, హాఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసి సైడ్ పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే వాడండి, లేకుంటే పేస్ట్ అంత బాగా రాదు. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక 4 నిమ్మకాయలు తీసుకొని పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత సైడ్ పెట్టుకోవాలి. ఒక 3 డేస్ బాగా ఊరనివ్వాలండి. 3 డేస్ తర్వాత మనం రైస్లో యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే